రాయ్ టిఫిన్ తిను. నిన్నే లేచి టిఫిన్ తిను, తినకపోతే చస్తావు. ఆ విగ్రహం మా చేతికి రాగానే నిన్ను వదిలేస్తాంలే. అంటే నువ్వు నన్ను స్వార్థంతో కిడ్నాప్ చేసి తీసుకొచ్చావు అన్నమాట. దైవకార్యం అనేది అబద్ధం అన్నమాట. అది కదా నాగేశ్వరి, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. అసలు ఏం జరిగిందంటే రామ్మా వెళ్దాం పద. త్వరగా రామ్మా. नागेश्वरीदेव्यै नमः. ध्यायामि, ध्यानं समर्पयामि, आवाहयामि, आसनं समर्पयामि, हस्तयोर्घ्यं समर्पयामि, पादयोपाद्यं समर्पयामि, मुखे आचमनीं समर्पयामि, कर्पूरमङ्गलनीराजनं समर्पयामि, नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि. నాగేశ్వరికి ప్రమాదం జరగబోతోంది, వెంటనే ఆపాలి. దేవకి, నాగేశ్వర్ని విశ్వం తీసుకొస్తున్నాడు. వెళ్ళు, జాగ్రత్తగా సర్పవనం నుండి బయటికి తీసుకురా. విశ్వం నాగేశ్వర్ని ఎలా తీసుకొస్తున్నాడు? అదంతా మాట్లాడటానికి ఇప్పుడు సమయం కాదు, ముందు వెళ్ళు. అలాగే. అదేమిటి వైదేహి, నేరుగా మనమే వెళ్ళి నాగేశ్వరిని తీసుకురావచ్చుగా? నాగేశ్వర్ ఇప్పుడు సర్పవనం నుండి వస్తోంది. మనం ఇప్పుడు ఏం చేసినా రిస్క్ అవుతుంది. వెయిట్ చెయ్యి, చెప్తా. దారికి అడ్డు తప్పుకోండి.
నువ్వు వెళుతున్న దారి తప్పని చెప్పడానికి వచ్చాను. నా దారి తప్పని చెప్పడానికి మీరెవరు? ఆ దైవానికి బానిసను. ఆ దైవవాక్కు పరిపాలన నా విధి. అందుకే నిన్ను హెచ్చరించడానికి వచ్చాను. నీ బాధ్యతను నిర్వర్తించకుండా వెనక్కి తిరిగి వెళ్ళడం తప్పు. మీరు దైవవాక్కుకి ఎంతటి ముఖ్యత్వం ఇస్తారో అంతకంటే ఎక్కువగా నేను నా వాక్కుకి ముఖ్యత్వం ఇస్తాను. నేను మా అమ్మ చెప్పినట్టే చేస్తాను. మాతాపితలు శాశ్వతం కాదు, ఆ దైవమే శాశ్వతం. అశాశ్వతమైన వాటి మీద అంతటి మమకారం తగదు. ఎవరు చెప్పారు? సృష్టిలో ప్రతి జీవి పలికే మొదటి మాట అమ్మ. చివరికి మీరు చెప్పే ఆ దైవం అయినా సరే అమ్మ అనేదే శాశ్వతం. ఇది వితండవాదం కాదు, అమ్మ అనేది వేదం. నిన్ను ఎల్లప్పుడూ కాపాడేది ఆ దైవం మాత్రమే. నన్ను ప్రాణంగా చూసుకునేది నా తల్లి. నాగేశ్వరి, ఎలా ఉన్నావమ్మా? ఇక్కడికి ఎలా వచ్చావు? చూసారా, ఇది అమ్మ మనసంటే. ఇంతటి ప్రేమను ఆ దైవం చూపించగలదా? నేను పసిగుట్టుగా ఉన్నప్పటి నుంచి నన్ను కంటికి రెప్పలా కాపాడి పెంచి పెద్ద చేసింది మా అమ్మ, ఆ దైవం కాదు. అక్క అక్క, నీకేం కాలేదుగా? నాగేశ్వరి, ఏమైంది? ఇక్కడికి ఎలా వచ్చావు? చూసారా వీళ్ళ అభిమానాన్ని? మైత్రి నా చెల్లెలు. నా మీద ప్రేమ ఉండడం సహజం, ఎందుకంటే రక్త సంబంధం ఉంది కాబట్టి. కానీ ఈమె నా స్నేహితురాలు. నేను ఆమె కోసం ఏమీ చేయలేదు. అయినా ఏమీ ఎదురు చూడకుండానే నేను క్షేమంగా ఉండాలని కోరుకుంటోంది. ఇది ఆప్యాయతంటే. వీళ్ళ దగ్గర దొరికే ఈ ప్రేమాభిమానాలు ఆ దైవం దగ్గర దొరుకుతాయా? దొరకవు. ఎందుకంటే ఆ దైవం ఎప్పుడూ శిలారూపంలోనే ఉంటుంది. మనసు కూడా మొద్దు పారిపోయింది. ఆ దైవానికి జననం తప్ప మరణం లేదు కనుక. అందుకే ఓ మనిషి మరణం మిగిలిన వారికి ఎంత దుఃఖం కలిగిస్తుందో తెలీదు. నేను తప్పు చేస్తే అమ్మ క్షమిస్తుంది, కానీ ఆ దైవం క్షమించదు. శత్రువులా పగ సాధిస్తుంది. నా చెల్లెలు ఏం చేసింది? చిన్న పిల్ల 20 ఏళ్లుగా ఉన్న నుదుటి కుంకుమని ఒక్క క్షణంలో చెరిపేసింది ఆ దైవం. ఎందుకు? ఆ దైవానికి క్షమించడం తెలీదు. ఆరాధింపబడ్డం తప్పితే అభిమానించడం అంతకంటే తెలీదు. వద్దు, నాకు నా కుటుంబం, నా వాళ్ళుంటే చాలు. ఇంకెవరు వద్దు. పదమ్మా. నాగేశ్వరి, మరొక్కసారి ఆలోచించు. ఇప్పటి వరకు నేను ఆ దైవాన్ని పూజిస్తూనే ఉన్నాను. మళ్ళీ ఆ దైవం పేరుతో నన్ను బాధ పెడితే ఆ దైవానికి చేతులు జోడించి నమస్కారం కూడా చెయ్యను. రండమ్మ వెళ్దాం. క్షమించండి స్వామి. నువ్వు మాత్రం ఏం చేస్తావు? నిమిత్త మాత్రుడివి. అప్పటికి పరిస్థితిని వివరంగా చెప్పాను. చివరికి బెదిరించాను.
కానీ తను ఆ దైవ కార్యాన్ని సీరియస్గా తీసుకోవడం లేదు. ఆమెను మన స్వార్థం కోసం వినియోగించుకుంటున్నా అనుకుంటుంది. నువ్వేంటి సిద్ధు? నేను కూడా ఆమెను హెచ్చరించాను, అభ్యర్థించాను. వినకుండా ఆమె తల్లితో వెళ్ళిపోయింది. ఇప్పుడు నాగేశ్వరికి అంతా తెలుసు. కానీ ఆ దుష్టగ్రహాలు నాగేశ్వరి మనసు మార్చి తీసుకెళ్ళిపోయాయి. చెప్పండి స్వామి, నేను మరో ప్రయత్నం ఏదైనా చేసి నాగేశ్వర్ని సర్పవనానికి తీసుకొస్తాను. ఇప్పుడు నాగేశ్వర్ని సర్పవనం తీసుకొచ్చే సమయం దాటిపోయింది. తను నేరుగా సర్పవనం వచ్చుంటే స్వర్ణ విగ్రహాన్ని వెలికి తీసి విగ్రహ ప్రతిష్ఠ చేసి దైవ కార్యాన్ని సవ్యంగా పూర్తి చేసి ఉండొచ్చు. ఆమె ఆలస్యం చేస్తూ పోవడంతో సమస్య మరింత తీవ్రత అవుతోంది. నదిలోని స్వర్ణ విగ్రహం స్థానభ్రంశం చెందుతోంది. ఇంకా ఆలస్యం అయితే స్వర్ణ విగ్రహాన్ని వెలికి తీయడం కష్టతరం అవుతుంది. స్వామి, ఎలాగైనా నాగేశ్వర్ని తీసుకొస్తాను. నా బాధ్యతను నెరవేరుస్తాను. సిద్ధార్థ, నాగేశ్వర్ని తీసుకురావడం అంత తేలికైన విషయం కాదు. నువ్వు గనక ఆమెను తీసుకురావాలంటే ఒక్కటే మార్గం ఉంది. ఏమిటి స్వామి? నువ్వు నాగేశ్వర్ని పెళ్లి చేసుకోవడం. నువ్వు ఆమె జీవిత భాగస్వామివైతే తప్ప నీ మాట వినదు. క్షమించండి నాన్న, నేను మీ అందరినీ చాలా బాధ పెట్టాను. చచా, నువ్వు మమ్మల్ని బాధ పెట్టాలనో కష్టపెట్టాలనో ఏదీ చేయలేదు కదమ్మా. అయినా ఇప్పుడు అన్ని సమస్యలు సమసిపోయి అందరం సంతోషంగానే ఉన్నాంగా. బావగారు, నేను మీకు చాలా ద్రోహం చేశాను. అవన్నీ మర్చిపోయి క్షమించి నన్ను ఇంట్లో ఉండనివ్వండి. ఈ ఒంటి చేత్తో బయటికెళ్ళి నేను బతకలేను బావగారు. విశ్వం, ఏంట్రా ఆ మాటలు? నువ్వు జులాయిగా తిరుగుతున్నావని బాధపడ్డానే కానీ నువ్వు బుద్ధిగా ఉంటానంటే నాకు మాత్రం సంతోషం కాదు. నువ్వు నా కొడుకుతో సమానం. ఇక నుంచి మన ఇంట్లోనే ఉండు. పనివాళ్లతో పొలం పనులు చేయించుకుంటూ పొద్దుబుచ్చు. త్వరలోనే నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. ఈ అవుటివాడికి పిల్లని ఓడిస్తాడు బావగారు. ఇన్నాళ్ళు నువ్వు మానసికంగా ఒకటివాడివి, ఇప్పుడు మనిషిగా మారావు. దాంతో పోల్చుకుంటే శారీరక లోపం పెద్ద లోపం కాదు. నిన్ను ఒక మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి కృత్రిమ చేయి అమరుస్తాను. థ్యాంక్స్ బావగారు. అమ్మా, మరి నేను బయలుదేరుతాను. ఎక్కడికమ్మా? మా ఊరికి. అమ్మా సుమతి, నీ వల్లే ఈరోజు నాగేశ్వరి మాకు దక్కింది. ఎన్నోసార్లు తన ప్రమాదం నుంచి కాపాడావు. తల్లి తండ్రి లేని పిల్లవి, ఒంటరిగా ఎలా ఉంటావు? నువ్వు నా కూతురుతో సమానం. నువ్వు కూడా ఇక్కడే ఉండమ్మా. మీ అభిమానానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదండి. నాకు మీ అభిమానం చాలు. నేను మీకు భారం కాదలుచుకోలేదు. బయలుదేరుతాను. సుమతి, నువ్విక్కడే ఉంటే అందరం సంతోషంగా ఉంటాం, కాదనుకో. అమ్మా, నువ్వు చెప్పమ్మా. అవునమ్మా, నువ్విక్కడే ఉండు. నాకు 3 అమ్మాయిలు అనుకుంటాను. అది కాదమ్మా. నువ్వు ఇంకేం మాట్లాడకు. నువ్వు ఇంట్లోనే ఉండాలి, అంతే. సరే, ఉంటాను. కానీ ఇంటి పని వంట పని మొత్తం నేనే చేస్తాను. అలా చేస్తే నువ్వు ఇంటి పని మనిషివవుతావు, ఇంటి మనిషివవ్వవు. కాబట్టి నువ్వు అందరితో సమానంగా ఉండాలి. ఏంటి ఇంకా ఆలోచన? ఆ దేవుడు మీతో పాటు నన్ను ఈ ఇంట్లో పుట్టించుంటే ఎంత బాగుండేదా అని ఆలోచిస్తున్నాను. ఏయ్, ఊరుకో. అల్లుడు గారు, నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్లు నా కొడుకు నాకు దూరంగా ఎక్కడో దిక్కులేని వాళ్ళ పెరిగాడు. ఇప్పటికైనా వీడి మనసు మార్చుకొని మన దగ్గరకు వచ్చేశాడు. మీరు వాడిని క్షమించేశారు. ఇంత సంతోషాన్ని చవిచూసి చాలా రోజులైంది. ఈ శుభ సందర్భంలో నాదొక చిన్న కోరిక. చెప్పండి అత్తయ్య. ఇవాళ మనమందరం కలిసి గుడికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోవాలి. గుడికేగా, తప్పకుండా వెళదాం. అందరూ బయలుదేరండి. మీరందరూ వెళ్ళిరండి. నేను మీ అందరి కోసం మంచి మంచి వంటలు చేసి పెడతాను. ఏంటోయ్, నువ్వు రాకుండా మేము గుడికి ఎలా వెళ్తాం? అబ్బా, వెళ్ళిరండి, చెప్తున్నాను కదా. సరే సరే.
దేవుడి పేరు మీద అర్చన చేయండి. శేషాచలాయ విద్మహే శ్రీనివాసాయ ధీమహి తన్నో వెంకటేశ ప్రచోదయాతు. ఓం రాజాదిరాజాయ ప్రసంజ సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాంక కామాయ మహ్యో కామేశ్వరో వై శ్రవణో దధాతు. కుబేరాయ వై శ్రవణాయ అలవేలమంగాస్తమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆత్మనీయం సమర్పయామి. నమస్కరోమి తదంగ ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. యాని కాని చ పాపాని జన్మాంతాని చ తాని తాని ప్రశ్నంతి ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. నా చివరి రోజుల్లో దైవ సన్నిధిలో ఇలా ప్రశాంతంగా గడిపేయాలని నా కోరిక. ఇంటికి పెద్ద దిక్కు. మీరింట్లో లేకపోతే మాకు మంచి చెడ్డలు చెప్పేవాళ్ళు ఎవరుంటారు చెప్పండి? పెద్ద దిక్కు. ఈ రోజుల్లో పెద్దవాళ్ళ మాటలు ఎవరు వింటున్నారమ్మా? నేను వెళ్ళి చేతులు కడుక్కొస్తాను. సరే.